మధ్యప్రదేశ్లో సిమీ ఉగ్రవాదుల ఘటన మరవక ముందే పంజాబ్లో మరోసారి ఖలిస్తాన్ ఉగ్రవాదుల ఎస్కేప్ కలకలం రేపుతోంది. పాటియాలా నాబా జైలు నుంచి 5 తీవ్రవాదులు పరారయ్యారు. ఆయుధాలతో వచ్చిన 10 మంది దుండగులు జైలు గోడలను బద్దలు కొట్టి అందులో ఉన్న కరుడుగట్టిన తీవ్రవాదులను విడిపించుకొని పారిపోయారు. పోలీసుల డ్రెస్లో వచ్చిన దుండగులు 100 రౌండ్లకు పైగా కాల్పులు జరిపి విధ్వంసాన్ని సృష్టించారు. ఎస్కేప్ అయిన వారిలో ఖలిస్తాన్ లిబరేషన్ ఫోర్స్ చీఫ్ హర్మిందర్ సింగ్ తో పాటు సహం గురుప్రీత్ సింగ్, వికీ గోండ్రా, నితిన్ డయోల్, విక్రమ్జిత్ సింగ్ అనే మిలిటెంట్లు ఉన్నారు. నబా జైల్ ఘటనను పంజాబ్ పోలీసులు ఉన్నతాధికారులు సీరియస్ గా తీసుకున్నారు. వెంటనే అప్రమత్తమైన డీజీపీ పంజాబ్ ఉప ముఖ్యమంత్రి సుఖ్బీర్ సింగ్ బాదల్తో అత్యవసర సమావేశం అయ్యారు. నబా జైలు నుంచి 5 ఉగ్రవాదులు పారిపోయారని, జైలును సందర్శించి పూర్తి వివరాలు తెలుసుకోవాల్సి ఉందని సమావేశం ముగిసిన అనంతరం డీజీపీ తెలిపారు. ऐसा कि मैं अभी आई एम लिविंग फॉर नाबा, वहाँ जाके सारा देख के फिर मैं मीडिया को ब्रीफ करूँ. ठीक है, लेकिन सर अभी मैं नहीं कर लोगों ने जेल को हाईजैक कर दिया। 6 सिक्योरिटी को लेके कुछ नहीं, ऐसा नहीं है. यहाँ तो अरेंजमेंट सारे ठीक है हमारे. लेकिन सर हाई सिक्योरिटी जेल है और उसमें ऐसा हो जाना कहीं ना कहीं सवाल तो खड़े होते हैं. हाँ बिल्कुल, वही जाके देखता हूँ मैं.